ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నీకు స్వస్థతనిచ్చేది నీ విశ్వాసమే అని ఆనాడు రక్తస్రావ స్త్రీతో చెప్పారు. నీ సేవకునికి స్వస్థత ఇచ్చింది నీ విశ్వాసమే అని శతాధిపతితో చెప్పారు. యాయీరు, ధైర్యముగా ఉండము, విశ్వాసము కలిగి ఉండము, నీ కుమార్తె మరలా తిరిగి బ్రతుకుతుంది అని ఆనాడు యేసయ్య చెప్పారు. బిడ్డలారా, మత్తయి శుభవార్తలో 21వ అధ్యాయం 22వ వచనములో యేసయ్య పలికారు, విశ్వాసముతో ప్రార్థనలో మీరు ఏదడిగినా దానిని ఇస్తానని యేసయ్య పలికారు. బిడ్డలారా, ఈ రోజున విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. నీ జీవితంలో భర్త ప్రేమకు దూరం అయిపోయావా? భార్య ప్రేమకు దూరం అయిపోయావా? నీ జీవితంలో మందు మానుకోలేకపోతున్నావా? చెడు అలవాట్లు, చెడు స్నేహాన్ని నువ్వు మానుకోలేకపోతున్నావా? చెడు ప్రవర్తన నువ్వు మానుకోలేకపోతున్నావా? చెడు వైపు నీవు ఉండలేకుండా పోతున్నావా? ప్రార్థించు. చెల్లమ్మ, నీ చదువుల్లో నువ్వు వెనకబడిపోయావా? చదివింది నీకు గుర్తుండటం లేదా? చదివింది మర్చిపోతున్నావా? పరీక్షలు అంటే భయం వేస్తుందా? తమ్ముడు, ఎంత గొప్ప చదువు చదువుకొని సరైన ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో బాధపడుతున్నావా? ఇతర దేశాలకు వెళ్ళటం కోసం ఆర్థిక పరిస్థితి అడ్డుపడుతుందా? వీసాలు, పాస్పోర్ట్లు నీకు రావటం లేదా? అన్నయ్య, ఉన్నా అన్న, నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, కానీ రూపాయి మిగలటం లేదా? ఎంత కష్టపడినా అప్పులు ఎక్కువ నీ కళ్ళెదురుగా కనపడుతున్నాయా? ఓ అమ్మ, నీ ఇల్లు మధ్యలోనే ఆగిపోయిందా కట్టటం? దేవునికి ప్రార్థన చేయండి. అడిగిన ప్రతి వానికి యేసయ్య ఇస్తానని చెప్పాడు. అవును, ఈ రోజున నీవు అడిగింది ఇస్తారు. ఏం కావాలి? ఇదిగో నీ బిడ్డకు, నీ కుమార్తెకి గర్భఫలం లేదా? నీ కోడలికి గర్భఫలం లేదా? చెల్లమ్మ, ఓ అక్క, నీకు గర్భఫలం లేదా? దేవుని అడగండి, గర్భఫలం ఇవ్వమని అడగండి. నీ భర్తకు ఉద్యోగం లేదా? నీ భర్త నీతో ప్రేమగా ఉండటం లేదా? నీ భార్య నిన్ను అనుమానిస్తుందా? ప్రార్థించండి. ఎందుకంటే ప్రార్థనలో నీవు దేవునితో మాట్లాడుతున్నావు. దీక్షా సోదరులాగా ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు దీక్ష చేసుకుంటున్నావు, అయినా నీ ప్రవర్తనలో మార్పు అనేది రావలేదా? దేవుని అడగండి. దైవశక్తి నీకు తోడుగా ఉంటుంది బిడ్డలారా. దైవశక్తి నీకు తోడుంటే నీటిని ద్రాక్షారసంగా మార్చినట్లే నిన్ను దేవుడు మారుస్తాడు. రొట్టెను తన శరీరంగా మార్చినట్లనే దేవుడు నిన్ను మారుస్తాడు. రొట్టెను, ద్రాక్షారసాన్ని తన రక్తంగా మార్చినట్లనే నిన్ను కూడా మారుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవుని అడగండి. ఎందుకంటే వైద్యులకు పరమ వైద్యుడు యేసయ్య. యేసయ్య పలికారు, అనారోగ్యులకే వైద్యుడు కావాలి, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు అని యేసయ్య పలికారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. విధవరాలిగా సమాజంలో నీకు గౌరవం లేదా? ఇదిగో ఓ చెల్లమ్మ, ఓ అక్క, నీ భర్త కుటుంబ బాధ్యతను మర్చిపోయాడా? ఆ బాధ్యతలన్నీ, ఆ భారం అంతా నీ మీద పడిపోయిందా? ఎటు డబ్బులు సర్దాలో, ఎవరికి ఇవ్వాలా అర్థం కాక చితికిపోతున్నావా? ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నీ జీవితంలో మోయరాని భారం ఉందా? ఎవరికి చెప్పుకుంటే ఏమవుతుందో అని అర్థం కావటం లేదా? ఎవరికి చెబితే ఎవరేం చేస్తారో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మాలో నమ్మకూడదో అర్థం కావటం లేదా? నీ దేవుడు నమ్మదగిన దేవుడు చెల్లమ్మ. అన్నయ్య, నీ దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. ఒకసారి ఆ దేవుని అడగండి. తమ్ముడు, చిన్న వయసులోనే నీ జీవితం పాడైపోయిందా? చెల్లమ్మ, ప్రేమ అనే మత్తులో పడిపోయి చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని నీ సంసారం పాడైపోయిందా? ఓ అమ్మ, నీ కొడుకు జీవితం, నీ కూతురి జీవితం పాడైపోయిందా? ప్రార్థించండి, మౌనంగా ఉండకండి, హృదయం విప్పి మాట్లాడండి. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనములో, భారముతో అలసి సొలసి ఉన్న బిడ్డలారా, మీరు నా దగ్గరికి రమ్మని యేసయ్య ప్రేమగా పిలుస్తున్నాడు.
ప్రేమగా నిన్ను రమ్మంటున్నాడు. అమ్మా అని కేకేస్తున్నాడు, నాన్న అని కేకేస్తున్నాడు, చెల్లి అని కేకేస్తున్నాడు, తమ్ముడు అని కేకేస్తున్నాడు. ఈ రోజున నిన్ను కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. జకరియను పేరు పెట్టి పిలిచిన దేవుడు, అమ్మా అని వ్యభిచార స్త్రీని పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను కూడా పిలుస్తున్నాడు. సీమోను అని పిలిచిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. సౌలు సౌలు అని పేరు పెట్టి పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. బిడ్డలారా, దేవుని అడగండి, దేవుడికి మొరపెట్టండి. నీ హృదయ భారం తొలగిపోతుంది. నీకున్న అనారోగ్యాన్ని దేవుని సమర్పించండి. నీకున్న వ్యాధిని, నీకున్న బాధను దేవుని సమర్పించండి. నీ కష్టాలు దేవునికి సమర్పించండి. నీ ఒంటరితనాన్ని దేవునికి సమర్పించండి. ఎందుకంటే సమర్పణ ప్రార్థన. ప్రభువు అంటారు రోమిలకు రాసిన లేఖలో 12వ అధ్యాయంలో అంటారు, సజీవ యాగముగా మీ శరీరాన్ని సమర్పించను అంటారు. బిడ్డలారా, సజీవంగా దేవుడికి సమర్పించండి. దేవునికి సమర్పించుకొని ప్రార్థించండి. ఎందుకంటే ప్రభువు నిన్ను తాకుతారు, నిన్ను తన ఆత్మతో నింపుతారు. బిడ్డలారా, నిన్ను తన ఆత్మతో కుమ్మరిస్తారు. నీ పైకి దేవుడు అగ్ని జ్వాలల రూపంలో దిగి వస్తారు, పావుర రూపంలో దిగి వస్తాడు. శక్తి కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు నీ మీదకి దిగి వస్తూ ఉండగా ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. చెప్పబడుతూ పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. అందరూ కలిసి పడతాం. మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా. 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుకల రూపములో దేవుడు మన పైకి దిగి రాబోతుండగా, దేవా నాలోనికి రా, నా కుటుంబంలోనికి రా. ఆనాడు సీమోను పడవలో అడుగు పెట్టినట్లుగా, ఆనాడు కానాను విందులో అడుగు పెట్టినట్లుగా ఈరోజు నా బ్రతుకులో కూడా అడుగు పెట్టుము దేవా అంటూ దేవుని అడుగుదాం. స్తోత్రం దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవుల పైకి రండి దేవా. అగ్ని నాలుక వంటి అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా. 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. బలముగా వీచే గాలి వలె దేవుడు మన మధ్యకు దిగిరమ్మని అడుగుదాం. బిడ్డలారా, పెట్టుకోత పండగ దినమున బలమైన గాలి ఆ గదంతా నింపబడింది. ఆ తరువాత అగ్ని జ్వాలలు నాడుకల వలె ఒక్కొక్కరిపై నిలబడటం మనం చూసాం. బిడ్డలారా, ఈ రోజున బలమైన గాలి మనల్ని ఆవరించి ఆ మన పైకి అగ్ని జ్వాలల రూపంలో దేవుడు దిగి రాబోతుండగా దేవుని అడగండి, నాలోనికి దిగిరా దేవా, నాతో ఉండము దేవా, నీకు లోబడల చెయ్యము దేవా అంటూ ప్రార్థించుదాం. బలముగా వీచే గాలి ఓలే మా
హృదయములోకి రండి దేవా. అందరూ కలిసి బలముగా వీచే గాలి ఓలే మా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మా పైకి దిగి రమ్మయ్యా. అపోస్తల పైకి వేచేసిన దేవా మా పైకి దిగి రమ్మయ్యా. అగ్ని జ్వాలల రూపములో దిగి రమ్ము దేవా. బలమైన గాలి రూపములో దిగి రమ్ము దేవా. యెషయా పెదవులను తాకిన దేవా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ పెదవులను తాకుము నాయన. హల్లెలూయా. బిడ్డలారా చప్పట్లు దేవుని స్తుతించుదా. పరిశుద్ధాత్మతో నింపబడిన వారై పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ ఆవరణ పొందుకున్నది. అదిగో పరలోకము తెరవబడుతూ ఉండగా యేసు క్రీస్తు నామమున యేసు క్రీస్తు నామమున పరము నుండి పొందబడుతున్న పవిత్ర తైలాభిషేకం పరిశుద్ధాత్మ తైలాభిషేకం. హల్లెలూయా. దేవుని స్తుతించుదా. గట్టి చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మను పొందుకుందాం. మరింత గట్టి చప్పట్లు కొడదాం. మరింత గట్టిగా పొందుకో పరిశుద్ధాత్మ ఆవరింపుడు. పొందుకో పరిశుద్ధాత్మ ఆవరింపుడు. అదిగో బలమైన గారువను. అదిగో పావుల రూపమున. అదిగో అగ్ని జ్వాలల రూపమును. ఒక్కొక్కరిపై 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 ప్రతి ఒక్కరిపై అదిగో పరిశుద్ధాత్మతో సంచరిస్తున్నారు. పొందుకో పొందుకో. బలముగా వీచే గాలి ఓలే మా పెదవుల పైకి రండి దేవా. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు యేసు క్రీస్తు నామమున తొలగిపోవును గాక. ఆమేన్. యేసు క్రీస్తు నామమున నీకు స్వస్థత జరుగును గాక. ఆమేన్. గర్భఫలము లేని ప్రతి బిడ్డ యేసు క్రీస్తు నామమున నీవు గర్భఫలమును పొందుకొందువు గాక. ఆమేన్. గర్భఫలం పొందుకున్న బిడ్డ యేసు క్రీస్తు నామమున నీకు దేవుడు సుఖప్రసవమును దయచేయును గాక. ఆమేన్. నిరుద్యోగముతో బాధపడుతున్నటువంటి బిడ్డ యేసు క్రీస్తు నామమున దేవుడు నీకు మంచి ఉద్యోగమును దయచేయును గాక. ఆమేన్. వివాహ సంబంధాల కోసమై వెతుకుతున్న ప్రతి బిడ్డకు యేసు క్రీస్తు నామమున దేవుడు నీకు మంచి వివాహ సంబంధమును దయచేయును గాక. ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా. నడుము నొప్పితో
వెన్నుముక నొప్పితో ఉన్న బిడ్డలు, యేసు క్రీస్తు నామమున నీకు స్వస్థత జరుగును గాక. ఆమేన్. కడుపులో గద్దలతో ఉన్నటువంటి బిడ్డలకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నీకు స్వస్థత జరుగును గాక. ఆమేన్. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులతో బాధపడుతున్న ప్రతి బిడ్డ, యేసు క్రీస్తు నామమున నీకు స్వస్థత జరుగును గాక. ఆమేన్. దుష్ట శక్తులు, అంధకారపు శక్తులు, పాపపు శక్తులు, మాంత్రిక శక్తులు, చాతబడు శక్తులు పట్టి పీడిపబడుతున్న వారు, యేసు క్రీస్తు నామమున నీకు విడుదల కలుగును గాక. ఆమేన్. ఒక్క నిమిషం, రేపటి రోజున 10వ తరగతి పరీక్ష రాయబోతున్న పిల్లల కోసం ప్రార్థన చేద్దాం. అందరు 2 చేతులు పైకి లేద్దాం. మన రాష్ట్రంలో లేదా మన దేశంలో ఎవరైతే 10వ తరగతి పిల్లలు ప్రీ ఫైనల్ రాస్తున్నారో వారిని దీవించమని ప్రార్థిద్దాం. సకల జ్ఞానానికి మూలాధారమానికి స్తోత్రం. మా 10వ తరగతి మా ఇంటిలో, మా గ్రామములో, మా స్కూల్లో, మా రాష్ట్రములో, పక్క రాష్ట్రాలలో, దేశాలలో ఉన్న 10వ తరగతి బిడ్డలను మీకు సమర్పిస్తున్నాము. రేపటి ఉదయాన వారు పరీక్ష రాయబోతూ ఉండగా వారిని దీవించండి. నిన్నటి దినమున కష్టపడి చదివింది గుర్తుపెట్టుకునే జ్ఞానం దయచేయండి. ఆ ప్రశ్న పత్రాన్ని భయం లేకుండా ప్రశాంతంగా చదివేలా దీవించండి. ఆ ప్రశాంతతతో ఆ బిడ్డలను నింపండి. ఆ జ్ఞానముతో ఆ బిడ్డలను నింపండి. ప్రశ్న చదువుతుండగానే ఆన్సర్ గుర్తొచ్చేలా చేయండి. వారిలో ఉన్న భయాన్ని తీసేయండి. వారిలో ఉన్న బాధ తీసేయండి. వారిలో ఉన్న నేను బాగా రాయలేను అని చెడుగా తనను తాను ఆలోచించుకోవటం తీసేయండి. తాను వెళ్ళక ముందే ఎగ్జామ్ హాల్ నీ సన్నిధితో నింపండి. వారికి వచ్చే ఇన్విజిలేటర్స్ ని ఆశీర్వదించండి అయ్యా. మరి ముఖ్యంగా వారికి ఉన్న హాల్ టికెట్, వాళ్ళు తీసుకుని వెళ్ళే పెన్స్, ప్రతిదీ మీరు దీవించండి. మీరిచ్చిన పనిముట్టు, మీరిచ్చిన మానవుడు సృష్టించిన తయారు చేసిన వస్తువులవి కనుక తండ్రి, అవన్నీ నీ మహిమ కోసమే వాడుతుండగా ఆ బిడ్డను దీవించండి. రేయనక పగలనక కష్టపడి చదివారు తండ్రి. ట్యూషన్స్కి వెళ్ళారు, ఎండనక వాననక వాళ్ళు వెళ్ళారు తండ్రి. ప్రభువా, వాళ్ళు రాసిన ప్రతి పరీక్షలో పాస్ అయ్యేలా దీవించండి. మంచి మార్కులు వచ్చేలా దీవించండి. కాపీ కొట్టాలి అన్న ఆలోచన తీసేయండి. చదివింది బాగా గుర్తుంచుకునేలా దీవించండి. యేసుక్రీస్తు ప్రభు వారికి చదువు నేర్పిన గురువులను దీవించండి. వాళ్ళని పరీక్షకు పంపిస్తున్న గురువులు ధైర్యం చెప్పి పంపించేలా దీవించండి. అక్కడికి వెళ్ళగానే ఇన్విజిలేటర్ చూసి భయపడకుండా ధైర్యాన్ని నింపండి అయ్యా. రాబోయే పరీక్షల్లో కూడా తోడండమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభువు మీ అందరితో ఉండనుగా. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరు, పిత, పుత్ర, పవిత్ర దేవుడు నిన్ను, నీ కుటుంబాలను, నీ బిడ్డలను, నీ పైరు పంటలను, నీ పశువులను 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా, 1000 అంతలుగా దీవించి ఆశీర్వదించి ఫలింపచి దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో తోటి వారి సేవలో జీవించుదాము. కూర్చున్నాం.